ఏ డే ఇన్ మై లైఫ్లో ఈరోజు మార్నింగ్ రొటీన్ ఏంటో చూపించేస్తాను రండి. ఈరోజు అంటే ఇవాళ వీడియో అయితే కాదు, నిన్నటి వీడియోనే. ఉప్మా చేస్తున్నాను, అది కూడా గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను. బొంబాయి రవ్వ కూడా ఎక్కువగా తినకూడదు అని అంటారు, అది ఎవరికో తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నేనైతే ఎక్కువగా సన్న గోధుమ రవ్వ లేదంటే దొడ్డు గోధుమ రవ్వ, 3 రకాల గోధుమ రవ్వలు ఉంటాయి. వాటిల్లో ఈరోజు కొంచెం లావుగా ఉన్నది చేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు తీసుకున్నాను, 2 క్యారెట్ తీసుకున్నాను, 1 ఆలు తీసుకున్నాను. ఇక్కడ తాలింపు వేసుకున్నాను. నూనె వేసుకొని ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు ఎక్కువగా వేసుకుంటాను. జీలకర్ర వేసుకోను, జీలకర్ర కావాలంటే మీరు వేసుకోండి. ఇక్కడ కాజు కూడా వేయించి పక్కన పెట్టుకోవచ్చు, కానీ నేను ఇప్పుడైతే ఏం వేసుకోవట్లేదు, సింపుల్గా చేసేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు 2 నిమిషాలు వేగాక, ఈ కటర్ అయితే బాగా యూజ్ అవుతుంది. హరీబరీగా ఉన్న టైంలో ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. క్యారెట్ కూడా 2 ముక్కలుగా చేసి అందులో వేసి 2 నిమిషాలు వేయించుకున్నాక ఆలు కూడా ఇలా సన్నగా అయినవి ఇందులో వేసుకొని ఇవన్నీ వేగాక, ఇవన్నీ అంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, క్యారెట్, ఆలు ఇవన్నీ వేగాక మధ్యలోకి చేసుకొని అప్పుడు టమాటా వేసి మూత పెట్టుకోవాలి. టమాటా కూడా వాటర్గా వచ్చేంత వరకు 2 నిమిషాలు ఉంచుకొని, ఎంత క్వాంటిటీ చేసుకోవాలి అని అనుకుంటే ఆ రవ్వను మటుకు అందులో వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాసు గోధుమ రవ్వ తీసుకున్నాను. ఒక 2-3 నిమిషాలు ఇలా ఆగకుండా కలుపుకొని అప్పుడు 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. నేను కటర్లోనే వాటర్ పోసుకొని కడిగి ఆ వాటరే ఇందులో పోసేసుకుంటున్నాను. ఇప్పుడు సాల్ట్ మటుకు వేసుకోవాలి. రాళ్ళుప్పు వేసుకుంటున్నాను నేను, లేకపోతే కనుక పింక్ సాల్ట్ అయినా వేసుకుంటాను. ఇలా అంతా అయిన తర్వాత ఉప్మా రెడీ అయ్యే లోపల నేను క్యారెట్ జ్యూస్ చేసుకుందామని చెప్పి ఇందులో ఏమీ వేయకుండా క్యారెట్ అయితే పీల్ చేశాను. ఎర్లీ మార్నింగే లేవగానే క్యారెట్ పీల్ చేయకముందు నేను కడిగినట్టు అవుతుందని చెప్పి వాటర్లో అయితే నేను క్యారెట్లన్నీ వేసేసి ఆ తర్వాత పీల్ చేశాను. ఇక్కడ క్యారెట్ జ్యూస్ రెడీ అయిపోయింది, ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఉప్మా తిన్నాక అప్పుడు ఏదైనా జ్యూస్ తాగుతాను అని అందరికీ తెలిసింది. ఒకరోజు యాష్గార్డ్ జ్యూస్ అయితే పరగడుపునే తాగుతాను. మిగతా ఏ జ్యూస్ అయినా సరే, బీట్రూట్, క్యారెట్, యాపిల్ కూడా కలిపి జ్యూస్ చేస్తూ ఉంటాను. అవన్నీ కూడా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాతనే. ఈరోజు డే ఇన్ మై లైఫ్ అయితే ఇదే.